అందరికీ నమస్కారం. ఏపీడిఎస్సి మ్యాథ్స్ ప్రీవియస్ బిట్స్ క్లాస్ 3 ఫస్ట్ 9 7 2 1 5 స్టార్ 6 అను సంఖ్య 11 చే నిశ్శేషముగా భాగించబడుచున్న ఎడల స్టార్ స్థానములో అమర్చగలిగిన కనిష్ట అంకె. మనకి 11 యొక్క భాజనీయత సూత్రము బేసి స్థానాల మొత్తము మైనస్ సరి స్థానాల మొత్తం అండి. ఫస్ట్ బేసి స్థానాల మొత్తం. బేసి స్థానాలు చూడండి, ఇవ్వండి. బేసి స్థానాల మొత్తం ఎంతండి? 9 + 2 + 5 + 6 అంతే కదండి. ఎంతండి? టోటల్ 22. నెక్స్ట్ సరి స్థానాల మొత్తం. సరి స్థానాల మొత్తం ఎంతండి? రిమైనింగ్ 7 1 7 1 స్టార్ ఎంతండి? టోటల్ 8 + స్టార్. ఇప్పుడు 8 + స్టార్ 11 అనేది 22 అనేది భాజనీయత సూత్రం సంబంధించిందండి. ఒక 11 11 2 11 22. అదే మనకి 8కి ఎంత కలిపితే 11 వస్తుందండి. 8కి ఎంత కలిపితే 11 వస్తుందంటే 8 + 3 11 అవుతుంది. స్టార్ అనే అంకె అంతే కలిపామండి మనం 3. 8కి 3 కలపడం వల్ల 11 అవుతుంది. కాబట్టి ఇక్కడ 3 9 7 2 1 5 3 6 అనే సంఖ్యను 11 చే నిశ్శేషముగా భాగించబడుచున్నది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. నెక్స్ట్ అండి, మిస్టర్ A1 సెకండ్లో 1/2/3 మీటర్ల దూరం నడపగలడు. అయినా 12 నిమిషాల్లో అతను నడిపే దూరం 1 సెకనుకి మనకి ఇక్కడ 1 సెకండ్కి 1/2/3 మీటర్లు అని ఇచ్చాడండి. 1 3 3 3 4 5 5/3 మీటర్లు అవుతుంది. 12 నిమిషాల్లో అన్నాడు కాబట్టి 1 నిమిషానికి 60 సెకండ్లు. కాబట్టి 12 × 60 సెకండ్లు ఎంతండి? 720 సెకండ్లు. అంటే 12 నిమిషాల వాల్యూ 720 సెకండ్లు. అంటే 1 నిమిషానికి 5/3 మీటర్లు దూరం నడపగలడు. 720 సెకండ్లకి ఎంత దూరం నడపగలరు అనేది క్వశ్చన్ మార్క్. ఇక్కడ చిన్న ఫార్ములా అండి. ఎక్కువ బై తక్కువ ఇంటూ లెక్కలో ఇచ్చిన సంఖ్య. మనకి ఎక్కువ అనేది ఇక్కడ 720, తక్కువ అంటే 1 సెకను ఇంటూ లెక్కలో ఇచ్చింది 5/3. 5/3 వేసాము. ఇక్కడ ఏం క్యాన్సిల్ అవుతాయంటే ఈ మూడో ఎక్కము 720లో 240 సార్లు క్యాన్సిల్ అవుతుందండి. రిమైనింగ్ 240 × 5. 240 × 5 1200 మీటర్లు. ఓకేనండి. నెక్స్ట్ సమ్. 10 మీటర్ల పొడవు 8 మీటర్ల వెడల్పు గల స్థలములో 5 మొక్కల పాదులు తీయబడినాయి. మొక్కల పాదులన్నీ 2 మీటర్ల భుజం గల చతురస్రాలైన మిగిలిన ప్రదేశం యొక్క వైశాల్యమును కనుగొనుము అన్నాడు. అయితే మనకి ఒక మొక్క యొక్క పాదు యొక్క భుజం ఇచ్చాడండి. ఏ భుజాన్ని మనం ఏమనుకుంటామండి? ఏ ఎంతండి? 2. అయితే ఒక మొక్క పాదు యొక్క వైశాల్యము, ఇప్పుడు చతురస్రానికి వైశాల్యం ఏంటండి? A² కదా. అలాగే ఒక మొక్క పాదు వైశాల్యము A². కాబట్టి 2 × 2 ఎంతండి? 4. ఓకేనా. ఒక మొక్క పాదు వైశాల్యం 4. 5 మొక్కల పాదు వైశాల్యం అన్నాడు. 5 × 4 ఎంతండి? 20. ఓకేనా. ఇక్కడ చూడండి స్థల వైశాల్యం. అసలు మొత్తం మనము స్థల వైశాల్యం 10 మీటర్ల పొడవు 8 మీటర్ల వెడల్పు గల స్థలం. అసలు స్థల వైశాల్యం ఏంటండి? పొడవు ఇచ్చాడు మనకి. పొడవు ఎంత ఇచ్చాడు? 10. వెడల్పు ఎంత ఇచ్చాడండి? 8. 10 × 8 80. ఓకేనండి. 80 చదరపు
మీటర్లు. ఇక్కడ కూడా 20 చదరపు మీటర్లు. ఇప్పుడు మిగిలిన ప్రదేశం యొక్క వైశాల్యం కనుగొనమన్నాడు. మిగిలిన ప్రదేశం యొక్క వైశాల్యం ఏంటంటే స్థల వైశాల్యం మైనస్ 5 మొక్కల పాదు వైశాల్యం. మనం 5 మొక్కలు పాదులు అనేవి తీసేసాం కదండి. ఈ స్థల వైశాల్యంలో నుంచి ఈ 5 మొక్కల పాదు వైశాల్యం అనేది తీసివేస్తే మనకి మిగిలిన ప్రదేశం యొక్క వైశాల్యం అనేది వస్తుంది. కాబట్టి 80 మైనస్ 20 ఈక్వల్ టు 60 చదరపు మీటర్లు. Therefore, option 3 is right answer. ఒక త్రిభుజం యొక్క భూమి ఎత్తులు 4:5 నిష్పత్తిలో కలవు. త్రిభుజం యొక్క వైశాల్యం 640 సెంటీమీటర్లు 640 సెంటీమీటర్ స్క్వేర్ అయిన దాని ఎత్తు సెంటీమీటర్లలో అని కనుక్కోమన్నాడండి. త్రిభుజం యొక్క భూమి వాల్యూ ఇక్కడ మనకి 4:5 అని ఇచ్చాడు. 4:5 అని ఇచ్చాడు కాబట్టి 4, 5 అంటే ఇష్టులో ఇచ్చాడు కాబట్టి కంప్లీట్గా ఇవ్వలేదు. మనం ఎక్స్ అనుకోవాలి. 4x 5x అనుకుందామండి. అలాగే త్రిభుజం యొక్క వైశాల్యం కూడా ఇవ్వడం జరిగింది 640 సెంటీమీటర్ స్క్వేర్. మనకి త్రిభుజ వైశాల్యానికి ఫార్ములా తెలుసు కదండి. ఆఫ్ b ఇంటూ హెచ్. ఆఫ్ b అంతే అండి 4x, h 5x. ఈ 2 ఈ 4లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుందండి. 2 ఇంటూ 10 x ఇంటూ x స్క్వేర్. ఓకేనండి. వైశాల్యం ఇవ్వడం జరిగింది మనకి. ఇక్కడ త్రిభుజ వైశాల్యం ఫార్ములా ప్రకారం 10x స్క్వేర్ వచ్చింది, 10x స్క్వేర్. మనకి సమ్లో ఇచ్చింది త్రిభుజం యొక్క వైశాల్యము ఎంత అండి? 2 ఈక్వల్ చేద్దాం. 640. చూడండి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ నుంచి ఈ 10 ఇక్కడ ఇంటూ చేస్తుంది కాబట్టి ఇటువైపుకి వెళ్తే డివైడెడ్ బై అవుతుంది. 640/10. ఈ 0 క్యాన్సిల్. దేర్ఫోర్ 64. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 64 రూట్. ఈ స్క్వేర్ కాస్త ఇటువైపుకి వెళ్తే రూట్ అవుతుందండి. దేర్ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంతండి? 8. మనకి లెక్కలో ఏం కనుక్కోమన్నాడంటే ఎత్తు కనుక్కోమన్నాడు. ఎత్తు ఎంతండి? 5x. 5x కదండి. 5 ఇంటూ 8. 5 8 40 సెంటీమీటర్లు. ఓకే అండి. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. 80 మీటర్ల పొడవు 60 మీటర్ల వెడల్పు గల ఒక ఫ్లాట్ చుట్టూ 3 మీటర్ల వెడల్పు గల బాట నిర్మించారు. ఆయన ఆ బాట వైశాల్యం చదరపు మీటర్లలో. బాట వెడల్పు 3 మీటర్లు ఇచ్చిందండి. ఫ్లాట్ పొడవు 80 మీటర్లు, వెడల్పు 60 మీటర్లు. అదేవిధంగా ఫ్లాట్ వైశాల్యము L/B. ఫార్ములా అంతే కదండి. పొడవు ఇంటూ వెడల్పు L/B అంటే 80 ఇంటూ మనం రాద్దామా ఇక్కడ L/B. 80 ఇంటూ 60 ఎంతండి? 4800. నెక్స్ట్, బయట దీర్ఘచతురస్రం యొక్క పొడవు L1 + 2W. ఇక్కడ ఆల్రెడీ L వాడాం కాబట్టి ఇక్కడ L1 అని రాయడం జరిగిందండి. పొడవు వచ్చేటప్పటికి 80 + 2. ఇక్కడ వెడల్పు 3. దేర్ఫోర్ 80 + 6 86. బయట దీర్ఘచతురస్రం యొక్క పొడవు ఇగోండి
ఇక్కడ 80 లోపల, బయట దగ్గరకు వచ్చేటప్పటికి ఇక్కడ 86. ఓకేనండి. నెక్స్ట్ బయట దీర్ఘచతురస్రం యొక్క వెడల్పు 60 ప్లస్ 2 ఇంటూ వెడల్పు అదే బాట వెడల్పు 3 ఎంతండి? 60 ప్లస్ 6 66. ఇగోండి ఇది 66. ఇప్పుడు బయట దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యము L1 ఇంటూ B1. L1 ఎంతమ్మా? 86. B1 ఎంత? 66. బయట దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం 5676. బాట వైశాల్యం బయట దీర్ఘచతురస్ర వైశాల్యం మైనస్ ఫ్లాట్ వైశాల్యం. ఇప్పుడు మనకి బయట దీర్ఘచతురస్ర వైశాల్యం ఎంత వచ్చిందండి? 5676 మైనస్ ఫ్లాట్ వైశాల్యం. ఫ్లాట్ వైశాల్యం ఎంత వచ్చింది? 4876. x1, x2, x3 అన్సాన్ x10 రాసుల సరాసరి 25 అయినా x1 ప్లస్ 3, x2 ప్లస్ 6, x3 ప్లస్ 9 అన్సాన్ x30 ప్లస్ 30 రాసుల సరాసరి అన్నాడండి. ఇక్కడ మనకి మొదట సంఖ్యల సరాసరి x1, x2, x3, అన్సాన్ x10 సరాసరి 25 అని మనకి సమ్లోనే ఇవ్వడం జరిగిందండి. మనకి రెండవ సంఖ్య కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. x1 ప్లస్ 3, x2 ప్లస్ 6, x3 ప్లస్ 9 అన్సాన్ x30 ప్లస్ 30 అని ఇవ్వడం జరిగింది. అందులో xని పక్కకు తీసేసి 3, 6, 9, 30 ఈ వీటికి రాసుల మొత్తం కట్టాలండి. రాసుల మొత్తానికి ఫార్ములా n/2 ఇంటూ a ప్లస్ ఎల్. అయితే n అనేది మనకి ఎన్ని నెంబర్స్ ఉన్నాయండి? ఇక్కడ మొత్తం 3వ ఎక్కం కాబట్టి ఫస్ట్ 3 1 3 నుంచి 3 10 30 వరకు ఉంది కాబట్టి మొత్తం నెంబర్లు 10 నెంబర్లండి. కాబట్టి నెంబర్స్ కాబట్టి n = 10. a అనేది మొదటి సంఖ్య 3, l అనేది లాస్ట్ సంఖ్య 30 కాబట్టి 30. ఇప్పుడు రాసుల మొత్తానికి ఫార్ములా n/2 ఇంటూ a ప్లస్ ఎల్. n అంటే 10/2 ఇంటూ a అంటే 3 ప్లస్ l అంటే 30. ఈ 2 10లో 5 సార్లు క్యాన్సిల్ అవుతుందండి. దేర్ఫోర్ 5 ఇంటూ 33, 3 ప్లస్ 30 33 ఎంత అంటే 165. 5 ఇంటూ 33 165. ఇప్పుడు రెండవ సంఖ్య యొక్క సరాసరి మొత్తం 10 సంఖ్యలు కదండి. 165/10 = 16.5. నెక్స్ట్ ఇక్కడ రాసుల సరాసరి అంటే రెండింటి సరాసరి అండి. మనకి మొదట సంఖ్యల సరాసరి 25, రెండవ సంఖ్య యొక్క సరాసరి 16.5. ఈ రెండింటిని కలిపితే 41.5. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ మీ, సబ్స్క్రైబ్ మీ. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ధన్యవాదములు.